మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము. ఆసాపు గారి కీర్తన దైవ ధ్యానము. ఆయన అంటున్నారు, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పెదను. మరి ఆసాపు గారు చెప్తున్న మాట ఏమి అనుకుంటున్నప్పుడు, ఈ కీర్తనలో ఆసాపు గారు మాట్లాడుతున్న మాటలు దేవుని కృపను గురించి, ఆయన చేసిన గొప్ప కార్యములకు ఇశ్రాయేలు వారు తిరుగుబాటు, వారు చేసిన పాపముకి తేడాను చూపిస్తూ వారు ప్రవర్తించిన తీరుని వివరిస్తూ చూపిస్తున్నారు. ప్రజలకు వారి చరిత్రని ఆధారం చేసుకొని హెచ్చరిక ఇవ్వడం కూడా ఇక్కడ మనం చూస్తున్న యొక్క ఉద్దేశం, ఈ కీర్తన యొక్క ఉద్దేశం. దేవుడు ఎఫ్రాయిము గోత్రాన్ని అణిచివేసి యూదా గోత్రాన్ని ఉన్నత స్థితికి తీసుకురావడానికి గల కారణాలు కూడా మరి ఇక్కడ ఈ కీర్తనలో కనిపిస్తుంది. ఈ కీర్తన చరిత్ర సంభవాలు చరిత్ర సంభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్పిస్తుంది ఈ కీర్తన. నేటి కాలంలో ఉన్న మనకి ఎంతో అవసరమైన అమూల్యమైన పాఠాలను కొన్నిటిని మనం ఈ కీర్తన నుంచి నేర్చుకోవచ్చు. మరి మానవులంగా ఉన్న మన కోరికలన్నింటినీ కూడా దేవుడు తీర్చట్లేదని, మనిషి యొక్క భావం, మనిషి యొక్క నైజం ఎలా ఉంటుంది అనుకుంటున్నప్పుడు అనుకున్నది అనుకున్నట్లుగా జరగట్లేదు అని నిందించి ఉండటం, ఊహించింది మనం అనుకున్న విధంగా జరగనప్పుడు మనం నిందిస్తూ ఆయన ప్రవర్తించే విధానాన్ని మనం ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు దేవుడు మన పాపాన్ని బట్టి మనం చేస్తున్న తిరుగుబాటుని బట్టి శిక్షిస్తున్నాడని, లేదా మనకి అనుకున్నవన్నీ జరగట్లేదను ఆయన్ని ఎప్పుడు కూడా ఆయనని తప్పులించుతూ ఉండడం మన మానవ నైజం. ఆయన ఇలా చేయలేదు, నాకు ఇలా అలా అనుకున్నవి నేను జరగలేదు అని అనుకోవడం మనుషుల యొక్క నైజం. అది ఈ కీర్తనలో మనం చూస్తున్నాము. ఈ కీర్తనలోని అన్ని దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణగణాలని, మానవులమైన మన యొక్క గుణం, మన యొక్క లక్షణం, మన యొక్క నైజం, మనం తీరు, ప్రవర్తించే వైఖరి ఏ విధంగా ఉంటుందో ఆసాపు గారు ఇక్కడ కీర్తనలో తెలియజేస్తున్నారు. దేవుని యొక్క నిజ స్వభావము, ఆయన గుణాలు, మరి మానవ యొక్క భ్రష్ట స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్న విధానాన్ని మనం కొన్ని వచనాలలో చూస్తే, దేవుడు ఎలాంటి వాడో మనం ఎలాంటి వారమో మరి ఇక్కడ కొంతవరకు మనం నేర్చుకోగలుగుతాం. ఇక్కడ వర్ణింపబడిన వర్ణనను చూస్తే ఇశ్రాయేలు వారి కంటే మనం ఏమాత్రము కూడా మంచివారమో గొప్పవారమో లేకపోతే అతీతులు అనుకోవడానికి ఎటువంటి వీలు లేదు అనేది మనం చూడాలి, ఇక్కడ నేర్చుకోవాల్సింది. వారైతే ఈ కీర్తనలో మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చేసిన యొక్క విధానం, నడిచిన విధానం, వారి యొక్క వైఖరి ఎలా ఉంది అని అంటే అవిశ్వాసం వలన కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి, దానికి పడే శిక్షలను గురించి ఇక్కడ మనకి వివరిస్తున్నారు ఈ కీర్తనలో. ఈ కీర్తన అపనమ్మక మనకి కనబడుతుంది. దాన్ని బట్టి వచ్చిన ఫలితం ఏంటి అనుకుంటే, మన విశ్వాస జీవితంలో వెనుకంజ వేయడం, వెనుకకు వెళ్ళిపోవడం, అవిధేయత చూపించడం ద్వారా ఆయన నిబంధనని గైకొనకపోవడం, దేవుని యొక్క మాటని అనుసరింపక జీవించకపోవడం, దేవుని అపారమైన కనికరాన్ని, కరుణని మర్చిపోవడం, వ్యర్థ జీవితాన్ని గడపడానికి ఇష్టపడడం, హృదయాన్ని స్థిరంగా ఉంచుకోక నోటి మాటలతో ముఖస్థితి చేయడం, నాలుకతో బొంకతో దేవుణ్ణి తమ హద్దుల్లో పెట్టుకోవాలనుకోవడం, దైవభక్తి లేని అవిశ్వాసులు కావడం, ఇలా మనం ఈ కీర్తనలోని మాటలు కొన్ని వచనాలలో మనం చూస్తున్నాం. ఇలాంటి అపనమ్మకము మనుషులపైకి దేవుని కోపాన్ని, గొప్ప నష్టాన్ని తెచ్చిపెడుతుందని మనం ఈ కీర్తనలోనే మన యొక్క వివరణలో మనం చూసుకుంటున్నాం వచనాలన్నింటిలో కూడా. మరి ఆసాపు గారు చెప్తున్న మాట ఏంటంటే, నోరు తెరిచి ఉపమానంగా చెప్తాను, గూఢమైన వాక్యాలని తెలియచేస్తాను, పూర్వకాలపు జరిగిన గూఢమైన వాక్యాలని తెలియచేస్తున్నాను. ఎందుకు అనంటే 5వ వచనంలో అంటున్నారు, రాగల తరములో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు. మరి ఎందుకు చెప్తున్నారు అనంటే ఉద్దేశాన్ని అయితే తెలియచేస్తున్నారు. ఇవన్నిటిని కూడా తెలియచేసే ఉద్దేశం ఏంటి? ఉపమానం చెప్తూ నోరు తెరిచి ఉపమానం ఎందుకు చెప్తున్నారు అంటే, పూర్వపు కాలపు గూఢపు వాక్యాలను ఎందుకు తెలియజేస్తున్నారంటే, రాగల తరము వారికి పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ కలవారే దేవుని క్రియలను మరవకుండునట్లు. మరి
తెలియచేస్తున్న మాటలను కనుక చూస్తే చాలా ప్రాముఖ్యమైన విషయాలు. రాగలిగిన తరంలో పుట్టబోయే పిల్లలు తెలుసుకోవాలి వాటిని. అలాగే వాళ్ళ పిల్లలకి వాటిని వివరించాలి. దేవుని యందు నిరీక్షణ కలిగిన వారుగా దేవుని క్రియలను మరవకుండా ఉండేవారుగా ఉండాలి. యథార్థ హృదయులుగా వారైతే మాత్రం యథార్థ హృదయులు కాక దేవుని విషయమైన స్థిర మనసు లేని వారుగా ఉన్నారు తమ పితరులైన వారు. అలా ఉండకూడదు అనే విషయాలని తెలియచేస్తూ ఇక్కడ మాటలని తెలియచేస్తున్న ఒక ఉద్దేశం అయితే మాత్రం మనం చూస్తున్నాం. 7-8 వచనంలో ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేస్తున్నారు. ఏంటి అని అంటే, మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండక వారు ఎలాంటి వారు, ఆ తరము వారు ఎలాంటి వారు అంటే మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరము వారిని పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లు. ఎవరు? రాబోయే తరం వారు, పిల్లలు వారికి తరాలకు తెలియజేయవలసిన విషయాలు ఏంటి అని అంటే, మూర్ఖతయు తిరుగుబాటు లేని ఆ తరమును పోలి ఉండక వీరు దేవుని ఆజ్ఞలను గైకొనే వాళ్ళుగా ఉండాలి. మన పితరులు యాకోబు సంతతికి శాసనములను నియమించాడు, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. మన పితరులు తమ పుత్రులకి దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ సూచిస్తున్నాడు. ఏమని సూచిస్తున్నాడు ఆసాపు గారు అంటే, ఆసాపు చెప్తున్న యొక్క వచనాలు 7-8 వచనాలలో ఏం చెప్తున్నారు అని అంటే, ఎందుకు ఈ కీర్తన రాస్తున్న ఆ యొక్క పరమ ఉద్దేశాన్ని అనేది ముఖ్య ఉద్దేశాన్ని తెలియచేస్తున్నారు. తన ప్రజలు ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడో దాన్ని ఆసాపు చేస్తున్నాడు. దేవుని యొక్క కోరికని, ఆ యొక్క ఉపదేశం, దేవుని యొక్క కోరిక ఏదైతే ఉందో దానిని ఉపమానంగా ఉపదేశిస్తున్నాడు. దాని గూఢవాక్యాలని అందుకే తెలియచేస్తాను అంటున్నాడు. దేవుడు కోరుతున్నాడు దాన్ని తెలియచేస్తూ, ప్రభును గూర్చిన విషయాలలో విశ్వాసులైన వారు, ఆ తరము ఏ తరం అయితే ఉందో ఆ తరము తమ తర్వాత తరం వారికి తప్పక బోధించాలని సూచిస్తున్నాడు. అది నాడైనా నేడైనా ఎప్పటికైనా కన్నా అలా చెప్పాలి, అలా ఉండాలి, అలా విధంగా జీవించే విధానాన్ని సూచిస్తున్నాడు. వారు దేవుని నిబంధనని గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనల్లకపోయిరి, ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య కార్యములను వారు మరిచిపోయిరి. మనం 10-11 వచనాల్లో చూస్తున్నాం. వారు చేసిన పని ఏంటి అని అంటే, దేవుని నిబంధన గైకొనలేదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు, ఆయన దేవుని యొక్క క్రియలను ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను వారైతే మాత్రం మర్చిపోయారు. ఇక్కడ వీరు మర్చిపోయారు కాబట్టి మరి గూఢమైన వాక్యాలని మరలా తెలియచేస్తూ ఉపమాన రూపంగా తెలియచేస్తున్నారు. మరిచిపోయిన జనానికి తెలియచేస్తున్న సంగతులు. గతించిపోయిన గతం ఎప్పుడూ కూడా సామాన్యంగా రెండు విభిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉంటాం. మనం ఎప్పుడూ కూడా మానవులంగా గతించిపోయిన కాలాన్ని గురించి, గతించిపోయిన సంగతుల గురించి, కొందరేమో గతం గడిచిపోయింది పోనీ అని గతాన్ని మర్చిపోతే మంచిది అనుకుంటారు. కానీ మరికొందరు ఏమనుకుంటారు, చేరవలసిన గమ్యానికి చేరటానికి స్ఫూర్తి గతమే కదా, ఆ స్మృతులతో మరి విజయాలని ఆకాంక్షించే విధంగా మనం ముందుకు సాగాలంటే అది గతాలని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అనేది రెండు అభిప్రాయాలు ఆమోదయోగ్యమైనవి. ఎందుకంటే కొన్ని కారణాలు చేదు అనుభవాలు గతంలో జరిగినవి కొన్ని మర్చిపోవాలి. గతము మరియు ప్రస్తుతం లేకుండా భవిష్యత్తు లేదు, ఉండదు కూడా. మనము కాదనుకున్న అవి మన నిజ జీవితంలో నిత్యమైన వాస్తవాలే. విశ్వాసము భక్తి జీవితంలోనూ ఆ యొక్క గత జీవితం అనేది మనకి చాలా ప్రాముఖ్యతంగా ఉంటుంది. ఎందుకంటే జరిగిపోయినది దేవుడు జరిగించిన ఆశ్చర్య కార్యములు, అద్భుతములు, కృతజ్ఞతాభరితమైన హృదయంతో తలపోసుకుంటూ మరి నూతన ఉత్తేజపరచబడడానికి మరి విశ్వాసంతో ఎలాంటి గొప్ప అచంచలమైన విశ్వాసంతో ముందుకు సాగడానికి, నిరీక్షణతోనూ ముందుకు వెళ్ళడానికి ప్రేరణ ఇస్తుంది. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు అంటున్నాడు. మరవకూడదు. ఏవైతే మనల్ని కృంగదీసే ఉంటాయో, ఏవైతే మనల్ని ముందుకి సాగనివ్వవో, ఏవైతే మనకి ఆటంకంగా నిలబడతాయో వాటిని మర్చిపోవాలి. కానీ ఏమి గుర్తుంచుకోవాలో చెప్తున్నారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఉపకారాలు, ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని మాత్రం ఎప్పుడు కూడా మరవకూడదు అని మరి ఇక్కడ దావీదు కూడా ఈ మాటని చెప్తూ ఉంటారు. దావీదు కూడా తాను పొందిన యొక్క శ్రమానుభవాలు ఏవైతే ఉన్నాయో, ఆ పొందిన గడియలను గతంలో దేవుడు తన పక్షాన ఎటువంటి కార్యాలు జరిగించాడో, ఆ మహోన్నతమైన ఆయన మహిమ ప్రభావములు, బల ప్రభావములు ఎలాంటివో జ్ఞాపకం చేసుకుంటూ వాటి వలన ఆదరణ పొందుకుంటూ ముందుకు సాగిపోయిన వాడు దావీదు. తన కీర్తనలు ఎన్నోసార్లు తెలియచేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానం చేయబడిన కనాను దేశంలో ప్రవేశించలేకపోవడానికి ప్రధాన కారణం దేవుడు వారి జీవితంలో
అంటే ఐగుప్తు నుండి కనాన ప్రయాణంలో జరిగిన వాటిని వారు వెనువెంటనే మర్చిపోయారు. ఏవి మర్చిపోవాలో వాటిని ఏవి మర్చిపోవాలో వాటిని మర్చిపోలేదు, వేటిని గుర్తుంచుకోవాలో వాటిని గుర్తుంచుకోలేదు. వీళ్ళైతే ఆ పని చేశారు. ఆ విషయాన్ని మనం 106వ కీర్తనలో మనం చూస్తాం. ఐగుప్తులో గొప్ప కార్యాలను, వారు ఎన్నో ఆశ్చర్య కార్యాలను, ఎర్ర సముద్రాన్ని దాటడం, భయమును పుట్టించే క్రియలను, దేవుడు తప్పించిన విధానాన్ని, రక్షణ పొందిన విధానాన్ని, నిలిచి ఉండండి, మీరు ఊరికి నిలిచి ఉండండి, రక్షణ చూస్తారనే ఆ మాటలని వారు మర్చిపోయారు. అవే మనం ఆ యొక్క కీర్తనలో మనం చూస్తాం. 106వ కీర్తనలో మరిచిపోయారు అనే పదం నిజంగా వారి జ్ఞాపక శక్తి ఎంత బలహీనమైనదని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే వారు తిన్నవి వారు తినకపోయినా, లేక వారు ఏదో పొందుకున్నట్లుగా ఐగుప్తుని చూసుకుంటున్న ఆ జీవించిన జీవిత జ్ఞాపకాలను మాత్రం వారు హృదయంలో పదిలంగా భద్రపరిచేసుకున్నారు. కానీ వాటిని సదాకాలం వారు గుర్తుండిపోయే వాటిగా చేసుకున్నారు. సదాకాలం గుర్తుండిపోయే విజయాలు వారికి జ్ఞాపకం రాలేదు, కానీ క్షణికమైన ఆనందాన్ని, తృణమాత్రపు సంతోషాన్ని ఇచ్చే క్షయమైన ఆహారం వారికి గుర్తొచ్చేస్తుంది. అందుకే కాబోలు ఆసాపు 77వ కీర్తన, 78 కంటే 77వ కీర్తనలో, అంటే ముందు కీర్తనలు అంటున్నాడు 5వ వచనంలో, తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసుకు తెచ్చుకుందును. అంటే ప్రతి మనిషి కూడా తొలిటి దినాలు ఏం జరిగినాయో, పూర్వకాలపు సంవత్సరాలు ఏం జరిగింది అని మనసుకి తెచ్చుకుంటారు. అది మంచైనా చెడైనా తెచ్చుకుంటూ ఉంటాం. అయితే తెచ్చుకుంటున్నవి మరి అవి మనకి నష్టాన్ని కలిగించేవి, చెడువి అయితే అంతటితో ఆపేసేయాలి. అవి మన దేవుడు చేసిన గొప్ప కార్యాలు, అవి మనకి ముందుకి నడిపించేవి అయితే ముందుకి కొనసాగాలి. అదే ఆయన తొలిటి దినాలని వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు విడనాడా, ఎప్పుడూ కూడా కటాక్షించడా, ఆయనకు ఎన్నటికీ కృప చూపించడా, ఆయన కృప చూపించడం మానేశాడా, ఆయన మాట తరతరాలకి తప్పిపోతున్నాడా అని దేవుడు వాత్సల్యతను చూపించకుండా కోపించుతూనే ఉన్నాడా అని ఇట్లాంటి ప్రశ్నలన్నింటినీ కూడా తన మనసులోకి వచ్చినాయి. తన మనసులోనికి ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? ఆ కీర్తన మనం గమనిస్తే ఆసాపు జీవితపు వైఫల్యం, ఆ వైఫల్యం అనే వాటి చేదనుభవాల్లో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఆ యొక్క హృదయంలో ఉన్న మనోవేదన, ఆ యొక్క హృదయంలో ఉన్న బాధ వెల్లడిస్తూ కొన్నిసార్లు వాటిని మనం వివరించాలి అని అంటే మాటలు సరిపోవు. అందుకే అంటున్నాడు, నిత్యము కోప్పడతాడా, ఇంకెన్నడూ కటాక్షింపడా, కృప చూపించడా, మరి మాట చెప్పాడు కదా, తరతరములకి అది తప్పిపోకుండా ఉంటుందా, ఆయన వాత్సల్యత చూపించకుండా కోపిస్తూనే ఉంటాడా అని ఆ మాటలు సరిపోవు అనమాట. అలాంటి మాటలు తన హృదయంలో వస్తున్న ప్రశ్నలు అవి శూన్యంగా, వ్యర్థంగా ధ్వనిస్తున్నాయి. చాలా మనోవేదన అనుభవిస్తున్న వ్యక్తిగా మనం ఇక్కడ మాట్లాడుతున్న మాటలని చూస్తున్నాం. దేవునితో అతని సహవాసం అంతా తెగిపోయినట్లు, దేవుడు కోపంగా ఉన్నట్లు, లేకపోతే విడనాడినట్లుగానో మాట్లాడుతున్నాడు. అలా అనిపించింది అతనికి. ఆయన ఆసాపు గారు మాట్లాడుతున్నారు. ఇలాంటి అనుభవాలు ఆసాపు గారికి మాత్రమే కాదు, కానీ మనలో కొన్నిసార్లు అట్లాంటి అనుభవం, అట్లాంటి ప్రశ్నలు మనలో కూడా వస్తూ ఉంటాయి. అలా కలిగినప్పుడు మనకి మార్గదర్శకంగా ఈ కీర్తన మనం ఉంటుంది. ఈ కీర్తన యొక్క అనుభవం, ఈ కీర్తన మాటలను మనం చూస్తే, దేవుని వెతుకుతూ ఉన్నప్పుడు తన ప్రజల ఎట్లా దేవుని యొక్క గొప్ప కార్యములను ధ్యానించుకోవాలని ఇక నిశ్చయించుకున్నాడు మరి ఆసాపు. ఈరోజు మనం కూడా దేవుని యొక్క గొప్ప కార్యములు, దేవుడు మన జీవితంలో చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆసాపు అదే జ్ఞాపకం చేసుకున్నాడు. ఇలా జ్ఞాపకం చేసుకున్నాక ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడానికి ఎంతగానో సహాయపడుతుంది. తద్వారా నమ్మకం బలపడి నిరుత్సాహం ఏదైతే ఉందో అది పారుదోలుతాం. అంటే దాని నుండి బయటకు వచ్చేయడానికి మనకి ఎంతగానో అది దోహదపడుతుంది. మన వైపు మనం చూసుకుంటే మనకి ధైర్యము, మనశ్శాంతో, నెమ్మది కలగదు. దేవుని విమోచన క్రియల వైపుకి, లేకపోతే ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు, ఆయన చేసిన విమోచన ప్రక్రియను కనుక చూస్తే మనకి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వలన మరికి విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడానికి అది ఎంతో దోహదపడుతుందని మనం చూస్తున్నాం. తాను మనోధైర్యంని కోల్పోలేదు. అందుకనే కొన్ని మాటలను మనం చూస్తే ఆ మాటలను ఆ తర్వాత వచనాలలో అంటారు. 13వ వచనంలో, దేవుని 12వ వచనంలో, నీ కార్యమంతటిని నేను ధ్యానిస్తాను, నీ క్రియలన్నింటినీ నేను ధ్యానించుకుంటాను. మరి ఆసాపు గారు చేసిన మంచి పని ఏంటి అనుకుంటే, ఇక ఎప్పుడైతే ఇలాంటి ప్రశ్నలు తనలో వస్తున్నాయో వెంటనే ఆయన దేవుడు చేసిన కార్యాలని, ఆయన క్రియలను ధ్యానించడం మొదలుపెట్టిన వెంటనే, అంటే ధ్యానించటం ఎప్పుడైతే మొదలుపెట్టాడో వెంటనే మరి దేవుడు తన ప్రజల పట్ల జరిగించిన గొప్ప కార్యాలను, ఆశ్చర్య కార్యాలను స్మరణకు తెచ్చుకున్నాడు, ధ్యానించుకుంటున్నాడు, ఇప్పుడు ప్రకటిస్తున్నాడు. ఏమని? 13వ వచనం,
దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. ఏమంటున్నాడంటే దేవుని మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఎప్పుడైతే దేవుని కార్యాలని ధ్యానిస్తున్నాడో, ఎప్పుడైతే దేవుని క్రియలను ధ్యానిస్తున్నాడో వెంటనే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటనంటే ప్రశ్నలన్నిటికీ తనే సమాధానం. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు అని ఇక చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనం చూస్తున్నవి మాటలు. అలాగే ధ్యానించుకుంటున్నప్పుడు తనకి ఇంకా గుర్తొచ్చిన విషయము ఇట్లాంటివి, దీనికంటే ముందు తనకు గుర్తొచ్చిన విషయం ఏంటి అనంటే ఆ రోజున ధర్మశాస్త్రాన్ని మోషే వివరిస్తున్నాడు, ఉపదేశిస్తున్న ఇశ్రాయేలు ప్రజలకి ఏం చెప్పారు? మీరెవరికి కూడా భయపడకూడదు. మీ దేవుడైన యెహోవా ఫరోకి ఐగుప్తు దేశమంతటికి చేసిన దాన్ని మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. నీకు భయం పుట్టినప్పుడు జనులందరికీ కూడా మీ దేవుడైన యెహోవా అలాగే చేస్తాడు అని మోషే వారి ఇశ్రాయేలు ప్రజలకు ఉపదేశించిన ఉపదేశపు మాటల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి వెంటనే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. దేవా నీ మార్గం పరిశుద్ధమైనది. నీ వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? అప్పుడు అంటున్నారు కదా వేల్పులలో నీ వంటి వారు ఎవరు అని. అలాగే ఆసాపు గారు కూడా అంటున్నారు, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు అని ఇప్పుడు అంటున్నాడు. అట్లాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఇట్లాంటి దేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలను జరిగించేవాడు, జనములలో తన శక్తిని ప్రత్యక్షపరుచుకునేవాడని ఇప్పుడు ప్రకటిస్తున్నాడు. మరి ఈరోజు మన జీవితంలో కూడా మనం చేయవలసినది, కృంగుబాటుకి మనం గురైనప్పుడు మనం కూడా ఆసాపు వలె జీవించవలసిన విధానం. ఆసాపు గుర్తుకు చేసుకుంటున్న అంశం ఏంటంటే దేవుని మార్గము సంపూర్ణమైనది, పరిశుద్ధమైనది. అంటే అందులో ఆ యొక్క దేవుని యొక్క మార్గం పరిశుద్ధమైనది, ఆయన యొక్క తీర్పులు న్యాయమైనవని తను గుర్తు చేసుకుంటున్న అంశం. అందువల్ల దేవుడు తన పట్ల చేస్తున్నవన్నీ కూడా న్యాయమైనవని, దేవుని ప్రేమను, విశ్వసనీయతను, దేవుని యొక్క బల ప్రభావాలను, మహిమను తన ప్రజల పట్ల దేవుడు చూపించే నిగూఢమైన పద్ధతులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు ఈ కీర్తన చదువుకుంటుంటే ఈ కీర్తన కూడా మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మానవులమైన మనపై తన న్యాయమైన కోపాన్ని మరి అలా చూపించి ఉంటే మనం ఎవరూ కూడా బ్రతికి ఉండలేం. అందుకు కారణాన్ని కూడా మనం చూస్తున్నాం. మీరు ఇశ్రాయేలు ప్రజలు జీవించిన విధానం చూస్తే 36వ వచనం 78వ అధ్యాయము కీర్తన గ్రంథంలో అంటున్నారు, వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. వారి హృదయం స్థిరంగా ఉండలేదు కాబట్టి ఆయన నిబంధనను వారు నమ్మక గైకొనలేదు. వారు హృదయం స్థిరంగా లేదు కాబట్టి వారు నమ్మలేదు, వాటిని గైకొనలేదు. ఆయన నిబంధనని నమ్మలేదు, వారు నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటలతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. నిజంగా చాలా విచారకరమైన మాటలను మనం ఇక్కడ చదువుతున్నాము. 37వ వచనంలో నోటి మాటతో వారు ముఖస్థుతిని చేశారు, నాలుకతో ఆయన్ని బొంకారు. కారణం వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా లేదు. అంటే పొందుకుంటున్న మేలును పట్టో, పొందుకున్న ఆ యొక్క ఏవైతే ఉంటున్నాయో వాటిని కార్యాలను పట్టి వారైతే మాత్రం అప్పటికప్పుడు వారు అలా కృతజ్ఞత చెల్లిస్తున్నారు, దేవునికి విధేయత ఉన్నట్టుగా ఉంటున్నారు. కానీ హృదయంలో వారికి స్థిరత్వం లేదు. ఆయన ఎడల వారి హృదయం స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు కాబట్టి ముఖస్థుతి చేస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, కానీ నేడున్న మనం కూడా ఈ విధంగానే ఉంటున్నాం. అలా ముఖస్థుతి చేస్తున్న దేవుడు వారి ఎడల వాత్సల్యత చూపిస్తున్నారు. నశింపక వారి దోషాలని పరిహరించి దేవుడు వాత్సల్యత చూపిస్తున్నాడు. ఏ మాత్రము కూడా ఉగ్రతను చూపించడానికి తాను రేపుకోవట్లేదు. పలుమార్లు తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, ఈ మాటని ఈ రోజు నేర్చుకుంటున్న మన యొక్క జీవితంలో మన యొక్క ప్రవర్తన, మన యొక్క విధానం, మనం జీవిస్తున్న జీవితం, మన యొక్క వైఖరి కూడా ఇలాగే ఉంది. మనం కూడా అనేకసార్లు దేవుని సన్నిధికి వచ్చి నోటి మాటతో మనం ఆయన ముఖస్థుతి చేస్తున్నాము, మన నాలుకతో ఆయన ఊరికినే బొంకుతున్నాం, అంటే మన పెదవులతో బొంకుతున్నాము. కానీ ఆయన ఏ మాత్రము మన ఎడల ఉగ్రత చూపించడానికి ఆయన తను రేపుకోకుండా పలుమార్లు తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. మనం ఆయన కోపాన్ని రేపుతున్నా ఆయన కోపాన్ని అణుచుకుంటున్నాడు. కారణం మనల్ని నశింప చేయకుండా ఆయన మన ఎడల వాత్సల్య సంపూర్ణుడిగా ఉన్నాడు కాబట్టే ఆయన చెప్తున్నాడు. ఆయన ఎందుకు మన ఎడల వాత్సల్యత చూపుతున్నారు అంటే 39వ వచనంలో అంటున్నారు,
వారు కేవలం శరీరులై ఉన్నారని, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ మనం శరీరముగా ఉన్నామని, విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వలె ఉన్నామని ఆయన జ్ఞాపకమే నేడు మన ఉనికికి కారణం. ఈరోజు మన జీవితంలో మనం కూడా దేవునిని ముఖస్థుతి, నోటి మాటలతో ముఖస్థుతి చేస్తున్నా, ఆయనని మనం పెదవులతో బొంకుతున్నా, ఆయన కోపాన్ని రేపుతున్నా, ఆయన కోపాన్ని అణుచుకుంటూ మన ఎడల వాత్సల్యత సంపూర్ణుడిగా మన ఎడల చూపుతున్న వాత్సల్యమే కారణం ఈరోజు మన ఉనికికి. ఎందుకు అని అంటే ఆయన అంటున్నారు, విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారు మనం, మన ఊపిరి అటువంటిది, అందుకనే మనం బ్రతికి ఉన్నాము. అది మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. వీటిని గుర్తు చేసుకోవడంతో ఆసాపులు అలుముకున్న నిరుత్సాహానికి నిజమైన పరిష్కారం కనబడింది. కొన్ని సందర్భాల్లో మనసుకి శాంతి, నెమ్మది దొరకాలంటే దేవుని నిగూఢ మార్గాలన్నీ మనకి అర్థం కావాల్సిన అవసరం లేదు. మనకన్నీ అర్థం కావు కూడా కొన్ని సందర్భాల్లో, కానీ మనం చేయవలసింది ఆయన కృప కోసం, ఆయనలో నమ్మకం, విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడలలో మన యొక్క విశ్వాస జీవిత యాత్రలోకి సాగిపోవడమే చాలా అవసరం. అటువంటి విశ్వాసమే ఆసాపుని అతని ప్రస్తుత శ్రమ నుండి విడిపించి ఉజ్వల భవిత కొరకు పరిగెట్టేటట్లుగా చేసింది. అందుకే ఆయన అంటున్నాడు, ఉపదేశిస్తూ ఉపమానంగా గూఢవాక్యాలని తెలియజేస్తున్నాడు. మరి ఆ జ్ఞాపకం చేసుకున్న యొక్క సంగతులన్నిటిని బట్టి మనం ఈరోజు మనం నేర్చుకుంటున్న మన యొక్క జ్ఞాపకంలోనికి రావాల్సింది. గతంలో జరిగిన వాటికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది కనుకనే ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడిన ఆ దినములను జ్ఞాపకం చేసుకుంటూ యూదులు పస్కాను ఒక పండుగగా ఆచరించడం జరుగుతుంది. అలాగే పస్కా బలిపశువుగా యేసుక్రీస్తు మానవతారిగా ఈ లోకంలోనికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు కొన్ని మాటలను తన శిష్యులైన వారికి తెలియజేస్తున్నారు. ఆయనకు తెలియజేస్తున్న మాటలనే మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో అంటున్నారు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి, కానీ నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైతే మాత్రం మరి వారు మన్నాను భుజించడానికి, లేకపోతే వారికి దేవుడిచ్చిన ఆ యొక్క ఏదైతే ఉందో వాటిని తిని వారు తిన్న వాటిని మర్చిపోయి వారైతే క్షణికమైన వాటిని కొరకు, వారి ఆ యొక్క ఆనందాన్ని ఇచ్చే వాటి కొరకు ఎంతో మరి ఆసక్తిని లేకపోతే జ్ఞాపకాన్ని చూపించి ఉన్నారు. కానీ మరి వారి జీవితంలో వారు జీవించిన విధానంగా మనం జీవించకుండా ఉండడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, క్షేమైపోయే ఆహారం కొరకు కష్టపడొద్దు. దాని కొరకు మరి దేవుణ్ణి నిందించే వారుగాను, దేవుణ్ణి దూరం అయిపోయే వారుగా ఉండొద్దు, కానీ నిత్య జీవం కలిగి చేసే అక్షయమైన ఆహారం కొరకు మాత్రమే కష్టపడండి. మనిషి కుమారుడు దాన్ని ఇవ్వడానికి మీకు వచ్చాడు, ఇస్తాడు అని కూడా చెప్తూ ఆయన తర్వాత ఇంకో కొన్ని వచనాలు ముందుకు వెళ్ళిపోతే ఆయన అంటున్నాడు 47వ వచనంలో, విశ్వసించు వాడే నిత్య జీవం కలవాడు. ఆనాడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల విషయాలను చూస్తే వారు దేవుని యందు ఏం చేయలేకపోయారంటే హృదయాన్ని స్థిరంగా ఉంచుకోలేకపోయారు. వారి హృదయాన్ని స్థిరంగా ఉంచుకోలేకపోయారు, నిబంధనను వారు నమ్మక గైకొనలేకపోయారు. కానీ ఈరోజు మనకు చెప్తున్న మాట ఏంటంటే, విశ్వసించువాడు మాత్రమే నిత్య జీవం కలిగిన వాడు. మీ పితరులు అరణ్యములో మన్నాని తిని చనిపోయారు, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అని చెప్పుకుంటూ ఆయనైతే అంటున్నాడు, నా శరీరంను తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము తిని నా యొక్క రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. అంటే ఒకరు నిలబడాలంటే ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి అని ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన సిలువ యాగముకు ముందే తెలియచేస్తున్న మాటలను మనం మరవకూడదు. మరి ఈ మాటలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలని ఆ రోజున ఆనాడు ఉన్న ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు, కానీ ఈరోజు మనం మర్చిపోకూడదు. సిలువలో ఆయన చేసిన యాగం ఏదైతే ఉన్నదో ఆ గొప్ప విమోచన కార్యాన్ని క్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్క విశ్వాసి ప్రభువు శరీరంగా విరోబడుతున్న ఆ సమయమును స్మరించుకోవడం పరిపాటుగా ఉంటుంది. ఈ విషయమై ప్రభువు పలికిన మాటలను అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేడు మనం కూడా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాల్సింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలలో ఆయన అంటున్న మాట పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని. ఈ పాత్ర నా రక్తము వలనైన నా కృత నిబంధన, మీరు దీనిలోనిదే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు.
ఈ మాటని మనం మరవకూడదు. ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చెప్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు? ఏం చెప్పారు అనంటే, ఆయన శరీరమును తిని ఆయన రక్తం త్రాగువారే ఆయన యందు నిలిచి ఉన్నవాడు. అలా చేసేవారే నిత్య జీవము కలిగిన వాడు, నిత్య జీవములో ఉండేవాడు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలను మరవకూడదు. మనం ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగుతూ ఆయన మరణ పునరుద్ధానమును ప్రచురించాలి. ఈ రెండు కూడా మానవ చరిత్రలో ముగిసిపోయిన దేవుని గొప్ప విమోచన కార్యం. ఏది? మరణ పునరుద్ధానం అనేది గొప్ప విమోచన కార్యములే అయినా వాటి ప్రభావం మాత్రం నేటికి మానవ జీవితంలో చెరగని జ్ఞాపకంగానే మిగిలి ఉన్నాయి. అవి సదా అలాగే నిలిచి ఉంటాయి, మిగిలిపోతాయి. కనుక మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడు అని అంటున్నారు. మనం మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. ఆనాటి ఇశ్రాయేలుల వలె క్షణికమైన ఆనందాన్ని కొరకు, క్షణికమైన ఆహారం కొరకు, క్షయమైపోయే ఆహారం కొరకు వారైతే కష్టపడ్డారు. కానీ మనమైతే అక్షయమైన ఆహారమును మనిషి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఇచ్చారు. దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం వాటి కొరకు ప్రయాసపడుతూ ఆయన మరణ పునరుద్ధానమును ప్రచురం చేసే వారంగా మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు చేసిన గొప్ప త్యాగం ఎల్లప్పుడూ మన జ్ఞాపకంలో ఉంచుకుంటూ పాప బానిసత్వం నుండి మనం విడిపింపబడిన రీతిగా అనేక మందిని విడిపించడానికి మన జీవితంలో ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ దేవుడు మన ఎడల జరిగించిన గొప్ప కార్యం, మన ఎడల చేస్తున్న అద్భుత కార్యాలు, ఆయన మన ఎడల చూపుతున్న గొప్ప ఏవైతే ఉన్నాయో మనం మర్చిపోయే వారం కాకుండా, మన జీవితంలో మనం నోటి మాటలతో మనం ఆయన స్తుతించే వారము కాక, నోటితో వారు ఏం చేశారంట? ముఖస్తుతి చేశారు. నోటి మాటలతో మనం అలా కాకుండా మన హృదయపూర్వకంగా హృదయంలో ఆయన స్థిరపరచుకొని మనము ఆయన చూపిన యొక్క శిలువ త్యాగం, ఆయన మనకి చెప్పిన మాట ఏదైతే ఉందో మరణ పునరుద్ధానమును ప్రచురించే వారంగా ఉండాలి అనేది, ఆ విధంగా మనం జీవించడానికి ఎల్లప్పుడూ కూడా మన యొక్క మనం ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా చెరగని ముద్రగా వాటిని మన హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ స్థిరపరిచేసుకొని మన హృదయంలో స్థిరంగా ఉంటాయి అన్ని క్రొత్త నిబంధన, ఆ నిబంధనని మనం గైకొనుటూ మన యొక్క పయనాన్ని కొనసాగిస్తూ ఆయన ఉన్న లోకానికి చేరి ఆయనతో సదాకాలం జీవించుదాం. దేవుడట్టి భాగ్యము ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకాలలో జీవించి వారందరికీ దయచేయును కాక. ఆమేన్.